హాయ్ గైస్, మేము ఇవాళ జైచంద్రన్కి వెళ్తున్నాం. సో సో రేట్స్ అక్కడ చాలా చీప్ అంటే ఇంకా వెళ్తున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం మిత్ర మధ్యాహ్నం. చూద్దాం వెళ్ళాక సీన్ ఎలా ఉండిద్దో. అది గాయస్, ఇంకైతే మేము బస్ స్టాప్కి వచ్చేసాం. మా పీజీకి దగ్గరలో ఉన్న బస్ స్టాప్. బేసికల్లీ ఇది తొర్రేపాకం బస్ స్టాప్. మేము ఇప్పుడు తాంబరంకి వెళ్ళాలి. సో ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫ్రీ బస్సెస్ అయితే రావడానికి మాకు ఒక అరగంట పట్టింది. అరగంట అలాగే వెయిట్ చేసాం. ఇంకా బస్ వచ్చాక టికెట్ తీసుకున్నాం. మనీ ఏం పే చేయక్కర్లేదు కాబట్టి సో జీరో కాస్ట్. వెళ్ళి లాస్ట్ సీట్లో కూర్చున్నాం అన్నమాట. బస్సు ఊగుతానే ఉంది. ఆ టైర్ ఎఫెక్ట్కి చూడండి ఎలా ఊగుతున్నామో. ఇంకా ప్లేస్ మారదామని ఫిక్స్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాం అన్నమాట. అప్పటికి హాఫ్ డిస్టెన్స్ వచ్చేసాము. యాక్చువల్లీ మేము వెళ్ళాల్సిన ప్లేస్ తాంబరంలో ఉన్న జయచంద్రన్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంకో హాఫ్ డిస్టెన్స్ వెళ్ళాలి. తను మనస్వి. మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా చైతన్య స్కూల్ ఉంది గైస్. అదే మేము ఆశ్చర్యపోయాం, మన తెలుగు స్టేట్స్లోనే కాకుండా. ఇది శరవణ స్టోర్స్ అన్నమాట. సో తాంబరంకి ముందు స్టాప్. శరవణ స్టోర్స్ అండ్ పోతీస్ ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్లోనే ఉంటాయి. సేమ్ జయచంద్రన్ లాగానే. చివరికి తాంబరం బస్ స్టాండ్కి వచ్చేసాం. క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుంది జయచంద్రన్. సో ఇదైతే తాంబరం రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మేము ఎక్కి ఆపోజిట్ వేలోకి వెళ్ళాలి. సో ఇప్పుడు స్టేషన్లో నుంచి ఎస్కలేటర్ తీసుకొని రోడ్ క్రాస్ చేస్తున్నాం అన్నమాట. ట్రాఫిక్ అయితే ఆ రోజు ఎక్కువగానే ఉంది గైస్, ఎందుకంటే మేము సాటర్డే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. వీకెండ్స్ కదా, సో షాపింగ్ చేయడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, ట్రావెలింగ్ కూడా చేసేవాళ్ళు ఉంటారు. సో అది పేరుకి మాత్రం ఎస్కలేటర్ గైస్, పని చేయదు. మేము అలా ఎక్కుతూ వెళ్ళాలి. కరెంట్ వేస్ట్ అనేమో అలా ఎక్కుకుంటూ వెళ్ళాము. ఫైనల్గా పైకి ఎక్కేసాం. మనస్వి ఎటు నుంచి ఎటు వెళ్ళాలి అని చెప్తుంది. అటు నుంచి అలా వెళ్తే ఏమొస్తుంది, రైల్వే స్టేషన్లోకి వెళ్తాము. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే కనుక తాంబరం రైల్వే స్టేషన్లోకి. అదే స్ట్రైట్గా వెళ్తే కనుక మనం రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళొచ్చు. అక్కడ ఇద్దరు వస్తున్నారు కదా గైస్, వాళ్ళు మన క్యాంప్కి హాయ్ చెప్పారనమాట. అది రికార్డ్ అవ్వలేదు. సో వాళ్ళ సైడ్ నుంచి హాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు మన క్యాంప్కి. ఫైనల్లీ మేము ఇప్పుడు ఆపోజిట్ వేలోకి వచ్చేసాము. మీరు అటు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా దిగేటప్పుడు కూడా ఎస్కలేటర్ పని చేయట్లేదు గైస్. కరెంట్ వేస్ట్ అనేమో అది ఆన్ చేయలేదు, అది దిక్కుంటూ వెళ్ళాము. నైనా ఇద్దరం సైమల్టేనియస్గా వీడియోస్ రికార్డ్ చేస్తున్నాం. ఒకళ్ళమేమో షార్ట్ కోసమని, ఇంకోళ్ళమేమో వ్లాగ్ కోసమని. ఎండ అయితే అంత లేదు కానీ చల్లగాలి బాగా ఉంది. అందుకే మేమంతా ఎగ్జైటెడ్గా ఉన్నాం. లేకపోతే ఎందుకురా వ్లాగ్ తీయడం అనే మూడ్లో ఉండేవాళ్ళమేమో. సో అప్పటికి రీచ్ అయిపోయాం జయచంద్రన్కి. ఇదే జయచంద్రన్ అన్నమాట. మొత్తం 4 to 5 ఫ్లోర్స్ ఉంటాయి. అన్ని ఫ్లోర్స్ ఇంకా కవర్ చేద్దామని ఆ రోజు డిసైడ్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్దామని ఎంటర్ అయ్యామన్నమాట. లోపలికి వెళ్ళగానే ఒక ఆఫర్ కనిపించింది మాకు. 1000 రూపాయల పైన బిల్ చేస్తే ఒక గిఫ్ట్ ఇస్తాము అని చెప్పి. సో చాలా ఎగ్జైటెడ్గా వెళ్ళాం లోపలికి. కన్ఫామ్గా ఎలాగన్నా 1000 బిల్ చేయాలని. ఓపెనింగ్లోనే ప్లాజోస్ పెట్టారు 100 రూపీస్కి. సో మేము ముగ్గురం ఎగ్జైట్ అయిపోయి చూసాము. ప్లాజోస్ చూడ్డానికి బాగానే ఉన్నాయి కానీ క్వాలిటీ అంతగా లేవు, ఊరికే చినిగిపోయేలాగా ఉన్నాయి. సో ఇంకా అలా విండో షాపింగ్ కంటిన్యూ చేద్దామని లోపలికి వెళ్ళాము. శారీస్ అయితే చాలా బాగున్నాయి గైస్. డైలీ వేర్ శారీస్ ఉన్నాయి, ఫంక్షన్ వేర్, పార్టీ వేర్, మ్యారేజెస్ అని చెప్పి అన్ని శారీస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, కష్టపడి వీడియో చూడ ఎలా ఉందో. ఫ్యాబ్రిక్ అదంతా అంత ఐడియా లేదు కానీ బట్ మేము చూసినంత వరకు అయితే మాకు బాగానే ఉంది అనిపించింది.
అన్నీ ఉన్నాయి, శారీస్ అన్ని టైప్స్ ఉన్నాయి. బట్ మనకి అంత ఐడియా లేవు శారీస్ గురించి. బట్ అన్ని టైప్స్ చూసాం మేము. మనస్వికి ఆ శారీ నచ్చిందంట, మోడల్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా. నాకు ఇప్పుడే ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఒకవేళ ఎవరన్నా ఏంటండి వీడియో తీస్తున్నారని అడిగితే, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పచ్చు. యూట్యూబ్ ఛానల్ చూపించమంటే అది వేరే విషయం అనుకోండి. ఫోన్ పని చేయట్లేదని చెప్పదు. మనస్వి అయితే మళ్ళీ ఇంకో పట్టు శారీ చూసింది, అది కూడా బాగుంది, ఎల్లో కలర్లో. అవన్నీ పట్టు శారీసే గైస్. కలర్స్ కూడా డిఫరెంట్గా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, రెగ్యులర్ కలర్స్ కాకుండా. నేను చూపించిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది మధ్య ట్రెండ్ అవుతుంది. కాపర్ శారీస్ అన్నట్టు యూజ్ చేస్తున్నారు మ్యారేజెస్కి. రీజనబుల్గానే ఉంది గాయస్. అది రేట్ ఒక 1000 అలా పడింది. మనం అలా తక్కువ ప్రైస్లో శారీ తీసుకొని మనమే వర్క్ చేయించుకొని డిజైన్ చేయించుకుంటే ఇంకా రెడీమేడ్ శారీ కంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి తక్కువ కాస్ట్లోనే. నైనా అమ్మమ్మ శారీస్ అంట చూపిస్తుంది, అవి హాఫ్ శారీస్కి చాలా బాగుంటాయని చెప్తుంది. సో ట్రై చేయాలి శారీ. మేము ముగ్గురం అయితే ఒక శారీ చూసాము. ఆ శారీ ఏ కలరా అని చెప్పి మా ముగ్గురు మధ్యలో డిస్కషన్ జరిగింది. నేను మనస్వి ఏమో అది డార్క్ గ్రీన్ కలర్ అన్నాము, బట్ నైనా ఏమో అది డార్క్ గ్రీన్ కాదు, బ్లూయిష్ షేడ్ అంటుంది ఆర్ బ్లాకిష్ షేడ్ అంటుంది. బట్ మేమైతే గ్రీన్ అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నాం. నేను కూడా అది డార్క్ గ్రీన్ అని చెప్పి అనుకున్నాను. సో అదే కలర్ అనేది మీరు కమెంట్స్లో చెప్తే మా ముగ్గురులో ఎవరు కరెక్ట్ అనేది తెలిసిద్ది. నైటీస్ సెక్షన్స్ కూడా ఉన్నాయి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి. మనస్వి కూడా వాళ్ళ మదర్కి నైటీస్ కొనుక్కుందాం అనుకుంది, బట్ అవి కాటన్ కాదేమో అని చెప్పి ఆగిపోయింది. క్లాత్ చాలా థిన్గా ఉందని చెప్పి. ఈలోపు మేము మనస్వి చూసేలోపు మేము అటు చూద్దామని వెళ్ళాము. అవి టీనేజ్ పిల్లలకి నైట్ వేర్ అనమాట. మేబీ బనీన్ క్లాత్ అయి ఉండాలి. అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, గ్రౌండ్ ఫ్లోర్ది. ఇవైతే బ్లౌజ్ పీసెస్. అండ్ మనం లాంగ్ ఫ్రాక్స్ అని చెప్పి మెటీరియల్ తీసుకొని కుట్టించుకుంటాం కదా, అవి కూడా ఉన్నాయి. చాలా మోడల్స్ అండ్ డిజైన్స్. లైనింగ్స్ కూడా ఉన్నాయి, కాటన్ అండ్ అదర్ ఫ్యాబ్రిక్స్ కూడా. మాకు ఫ్యాబ్రిక్స్ ఐడియా లేదు యాజ్ మెన్షన్డ్, బట్ మోడల్స్ అండ్ డిజైన్స్ బాగున్నాయి. ఇక్కడ ఆల్రెడీ స్టిచ్డ్ మగ్గం బ్లౌజెస్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి, మీరు ట్రై చేయొచ్చు. ఇవన్నీ లాంగ్ ఫ్రాక్ మెటీరియల్స్. అవే కాకుండా ముస్లిమ్స్ కోసమని బుర్కాస్ కూడా ఉన్నాయి. బుర్కాస్ మరి క్వాలిటీ మాకు అంత ఐడియా లేదు. బుర్కాస్ కూడా బాగానే ఉన్నాయి. అవే లెఫ్ట్ సైడ్, ఇప్పుడు ఈ రైట్ సైడ్లో ఉన్నాయి కదా గైస్, అవే బుర్కాస్ అన్నమాట. ఇవే బుర్కాస్. నేను చెప్పిన మగ్గం బ్లౌజెస్ ఇవే. సో మగ్గం మొత్తం బాగుంది. మనకి ఇన్స్టెంట్గా కావాలంటే కూడా తీసుకోవచ్చు, టైం లేదు మగ్గం చేర్చుకోవడానికి, బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. మేము ప్రైసెస్ కూడా చూపిస్తాము, ఆల్రెడీ రికార్డ్ చేసినట్టున్నాము ఫర్దర్గా. ఇది వచ్చేసి 1030 పడుతుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి. నాకు ఐడియా లేదు విడిగా బ్లౌజ్ తీసుకొని కుట్టించిన మగ్గంకి అంతే అవుతుందా లేదా అని. ఇవి మన అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసే బ్లౌజ్ గైస్, 225 రూపీసే అంట. ఇవి కూడా రెడీమేడ్లో దొరుకుతున్నాయి, బెస్టే కదా గైస్. మనం వెళ్ళి క్లాత్ సెలెక్ట్ చేసుకొని స్టిచ్చింగ్కి ఇచ్చి అయ్యిందా లేదా అని 100 సార్లు అడిగే బదులు ఇలా రెడీమేడ్ తీసుకోవడం మనకి చాలా ఈజీ. ఎలాగో కాస్ట్ కూడా బాగానే ఉంది. ఇవేమో డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఇవి వచ్చేసి లెహంగా, ఇటు హ్యాండ్ బ్యాగ్స్, పౌచెస్, పర్సెస్ అన్నీ ఉన్నాయి. కాస్ట్ అయితే కొంచెం హైగానే ఉన్నాయి, నాకు రీజనబుల్గా అనిపించలేదు. పౌచెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ రొటీన్ మోడల్గానే అనిపించినాయి. లెహంగాస్ గురించి నాకు అంత ఐడియా లేదు, సో మేము ఆ సెక్షన్కి వెళ్ళలేదు. బట్ ఇక్కడ ఇన్స్టెంట్ స్టిచ్చింగ్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. చాలా రీజనబుల్ ప్రైసెస్గా ఉన్నాయి. మేము అక్కడ పెట్టాం కదా చూడండి, చాలా తక్కువ ప్రైసెస్కి ఉన్నాయి. ఎప్పుడన్నా మీరు వెళ్ళి ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై చేయండి.
తర్వాత నేను ఈ పర్సెస్ చూసాను, కొంచెం పాష్గా బాగున్నాయి, నాకు నచ్చాయి, కొంచెం క్లాస్గా ఉంది ఈ పర్స్. అండ్ ఇప్పుడు నేను తర్వాత ఇంకో పర్స్ చూపిస్తాను, గ్రే కలర్. నెక్స్ట్ ఇంకా మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం గైస్. ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అనమాట. మెట్లెక్కుతుంటే ఆ మిర్రర్స్ అన్నీ బాగున్నాయి, ఫ్రంట్ బ్యాక్ అండ్ సైడ్స్ అన్నీ పెట్టారు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం లేడీస్ సెక్షన్ అనమాట. కుర్తాస్, టాప్స్, కుర్తా సెట్స్, లెహెంగాస్ కానివ్వండి, అండ్ లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, మేకప్ స్టేషనరీ కానివ్వండి, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేము ఇవి కుర్తీస్ చూసాము, బాగానే ఉన్నాయి. మెటీరియల్ ఇదైతే కాటన్ బాగానే ఉంది. కానీ దీనికి ప్యాంట్ లేదనుకుంటా, ఓన్లీ టాప్ అనుకుంటా. ఇది వేరే సెక్షన్ నుంచి తీసుకొచ్చి ఈ సెక్షన్లో పెట్టినట్టున్నారు. 400 అంటే ఓన్లీ టాప్. ఇవన్నీ కాటన్ టాప్స్, 1000 రూపీస్లో. ఇవి 400కి డైలీ వేర్ టాప్స్ లాగా. కాటన్ కాదు ఇవి, కైండ్ ఆఫ్ రేయాన్ లాగా ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం పట్టు శారీస్. మోస్ట్లీ వెడ్డింగ్కి ఎవరైతే రెడీ అనుకున్నారో వాళ్ళకి పట్టు శారీస్ అన్నమాట. ఇక్కడ ప్రాపర్ పట్టు ఉన్నాయి. మేము రేట్స్ అవేం అడగలేదు. బేసికల్లీ పట్టు అంటేనే మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో మనకు ఐడియా ఉంటుంది కదా. సో ఇవంతా లాంగ్ ఫ్రాక్ సెక్షన్ అనమాట. నేను ఈ డ్రెస్ తీసుకున్నాను, ఆరెంజ్ కలర్ డ్రెస్. నాకు ఈ కలర్ లేదు, సో ఈ డ్రెస్ తీసుకున్నాను యాజ్ పర్ మై ఫ్రెండ్ సజెషన్, నైనా సజెషన్. మనస్వి లోపు లాంగ్ ఫ్రాక్స్ చూస్తుంది, వాళ్ళ మమ్మీకి వీడియో కాల్ చేసి చూపిస్తుంది. ఇవి నేను మోస్ట్లీ రిసెప్షన్స్కి చూశాను. చాలామంది ఇప్పుడు రిసెప్షన్స్కి వాటికి అలా లాంగ్ ఫ్రాక్సే యూస్ చేస్తున్నారనమాట. సో సేమ్ అలాగే అనిపించినాయి. కాస్ట్ అయితే బాబోయ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హెవీగా ఉన్నాయి. 9000, 10,000, 7,000 అలా ఉన్నాయి. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత లాంగ్ ఫ్రాక్స్కి. ఇవేమీ అయితే అంత చూడలేదు, ఎందుకంటే ఇవి కూడా మనం ఉండే ప్లేస్లో దొరుకుతాయని చెప్పి. బట్ అయినా ఇప్పుడు మనకు అంత నీడ్ లేదు ఇంత హెవీ ఫ్రాక్స్ కాబట్టి. జస్ట్ మన వీడియో కోసం మొత్తం కవర్ చేసాము. ఫ్లోరల్ డిజైన్లో కూడా చాలా బాగున్నాయి లాంగ్ ఫ్రాక్స్. ఇవన్నీ అవే గైస్, మొత్తం లాంగ్ ఫ్రాక్సే. అన్నీ డిఫరెంట్ మెటీరియల్స్లో ఉన్నాయి. కాటన్లో ఉన్నాయి, సిల్క్లో ఉన్నాయి, పట్టులో ఉన్నాయి. ఇది కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతో 700, 750 అలా ఉంటాయి అనుకున్నా, కానీ చాలా ఎక్కువ ఉన్నాయి, మోర్ దాన్ 1000 ఉన్నాయి. ఇవి వచ్చేసి కాస్మెటిక్ సెక్షన్ అనమాట. ఐలైనర్, కాజల్, లిప్ బామ్, లిప్స్టిక్స్ అని చెప్పి, నెయిల్ పాలిష్ రిమూవర్స్, అత్తర్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, లిప్ బామ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేదంటూ లేదు. మేమైతే అసలు ఓన్లీ ఒక్క కాస్మెటిక్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీ సెక్షన్లోనే మినిమం 40 to 50 minutes అక్కడే ఉండిపోయాము. ఎందుకంటే ఇవి కొంచెం చీప్ అనిపించినాయి మాకున్న అన్ని సెక్షన్స్లో. ఇదైతే రేట్ అంతే అంట, నాకు దీని రేట్ బయట అంత ఐడియా లేదు. ఇది నార్మల్ ప్రైస్ అయితే బయట కూడా అంతే ఉంటుందంట, 50 రూపీసే. ఫౌండేషన్ది డాజ్లర్, నాకు ఐడియా లేదు. నేనైతే తక్కువ అనుకున్నాను, తెలియకుండానే నేను తక్కువ వేసుకున్నాను, అది వింత విశేషం. లిక్విడ్ ఫౌండేషన్ అదైతే అంతే అంట, నార్మల్ అంతే రేట్ అంట. సో మేకప్ కిట్స్ ఉన్నాయి. ఇవైతే ఇయర్ టాప్స్ అనమాట. ఇది నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ లాగే అనిపించినాయి, బట్ అవి ఎక్కువ రోజులు ఉంటే మంచిదే, మనం పెట్టిన ప్రైస్కి వాల్యుబులే, పర్లేదు అనుకుంటాం. బట్ త్వరగా ఫేడ్ అయిపోయినా, కలర్ పోయినా అప్పుడే ఎందుకురా బాబు అంత పెట్టుకున్నామన్న ఫీలింగ్ వస్తుంది. యూనిక్గా బాగున్నాయి, డైలీ వేర్ కాకపోయినా కొంచెం పార్టీ వేర్గా సింపుల్గా ఏమైనా వేసుకున్నప్పుడు. జుమ్కాస్ ఉన్నాయి, ఆక్సిడైజ్ జ్యువెలరీస్ ఉన్నాయి.
ఇవన్నీ బుట్టలు చాలా బాగున్నాయి, కలకల్లాడిపోతూ ఉన్నాయన్నమాట. మేము ఆన్లైన్లో చూసినప్పుడైతే ఈ బుట్టలు 25 రూపీస్ అని ఉన్నాయి. జయచంద్ర టెక్స్టైల్స్ అని చూసినప్పుడు అది చూసి ఎగ్జైట్ అయిపోయి ఏంటి బుట్టలు 25 రూపీస్ అనుకొని వెళ్ళాము. ఈ బుట్టలు 60 రూపీస్ అంట. బుట్టలు నిజంగా చాలా బాగున్నాయి. ఆక్సిడైజ్డ్ అవనివ్వండి, నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ అవనివ్వండి, కానీ అవి కూడా కొంచెం హై ప్రైసెస్లోనే ఉన్నాయి. ఇంకా అయితే జ్యువెలరీ సెట్స్ కూడా ఉన్నాయి. వైట్ కలర్వి అండ్ గోల్డిష్ కలర్వి అన్నీ ఉన్నాయి. ఆ వైట్ కలర్ జ్యువెలరీ సెట్స్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. ఇయర్ టాప్స్ ఉన్నాయి, అంటే స్టోన్తో చేసినవి. అండ్ బ్యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి, మోడల్స్ అవన్నీ, బట్ ప్రైసెస్ చాలా హైగా ఉన్నాయి. బ్యాంగిల్స్ వచ్చేసి మన లోకల్లో మనకి ఏ ప్రైస్లో దొరుకుతాయో సేమ్ అలాగే ఆ ప్రైసెస్లోనే ఉన్నాయి, తక్కువ ప్రైస్కి అయితే లేవు. స్టిక్కర్స్, కీ చైన్స్, బ్యాంగిల్స్ అని చాలానే ఉన్నాయి. కీ చైన్స్ అయితే నాకు బాగా నచ్చాయి గైస్. బ్యాంగిల్స్లో గోల్డ్ ఫినిషింగ్తో వచ్చినవి అయితే మోడల్స్ చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ నెక్ సెట్స్ అండ్ చంపస్వరాలు కూడా మీషోలో చూసినట్టే ఉన్నాయి. ఇవే కీ చైన్స్ గైస్, బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ స్టిక్కర్స్ అవన్నీ పెద్ద మోడల్స్ ఏం లేవు, సేమ్ మన ఊర్లలో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉన్నాయి. నెయిల్ పాలిషెస్ అయితే అసలు గ్రేట్ అనమాట, చాలా తక్కువ ప్రైసెస్లో ఉన్నాయి. 30 రూపీస్కి అని చెప్పి, అలాగో 30 రూపీసే కదా అని చెప్పి మేము ఇంకా నెయిల్ పాలిషెస్ మీద పడ్డాము. యూనిక్ కలర్స్ ట్రై చేద్దామని చెప్పి ఇంకా యూనిక్ కలర్స్ ట్రై చేసామన్నమాట, నెయిల్ పాలిషెస్. అండ్ ఇవన్నీ హారాలు, నెక్ సెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మీరు మోడల్స్ అవన్నీ చూడొచ్చు. మేము అంతగా అయితే చూడలేదు అవి మోడల్స్, అంత ఐడియా లేవు. అండ్ నెక్ పీసెస్ కూడా షాపింగ్ చేద్దామనే ఐడియాతో అయితే ఏం రాలేదు, జస్ట్ వీడియో కోసం కవర్ చేసాం. ఇదేమో ఒక నెట్ టాప్ గైస్, అసలు ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది మాకు తెలీదు. 600 అంట, షాక్ అయ్యాము. ఇంకా అదే లాస్ట్ మేము షాపింగ్ చేసేసి బిల్ అంతా అక్కడ పే చేసేసి ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పటికే 3:30 అయింది, చాలా ఆకలేస్తుంది. మనం ఎలాగో బిల్ 1000 పైన చేసాం కాబట్టి ఒక గిఫ్ట్ ఆఫర్ అయితే ఉందనుకున్నాం కదా. నేను ఏ గిఫ్ట్ వచ్చిద్దని ఎక్సైటెడ్గా ఉన్నాను, బట్ భారీ వస్తాయని అయితే హోప్ లేదు. బిల్ అయితే ఇచ్చేసాను. ఫైనల్గా ఒక గులాబ్ జామున్ డబ్బా లాగా అయితే ఇచ్చారు. డీమార్ట్లో మనం గులాబ్ జామున్ రసగుల్లా డబ్బాస్ చూస్తాం కదా, సేమ్ నాకు అది గుర్తొచ్చింది. చాలా డిసప్పాయింట్ అయ్యాను గైస్. డబ్బా కూడా అంత క్వాలిటీగా లేదు, లోపలంతా బ్లాకిష్ కలర్లో ఉంది, ఎవరో వాడేసి తీసుకొచ్చి ఇచ్చినట్టు. చాలా ఏం చేస్తాను, డిసప్పాయింట్ అయిపోయాను. ఇంకా పక్కనే క్యాంటీన్ ఉంటుంది అన్నమాట, జయచంద్రన్ది. ఇంకా తిందామని చెప్పి వచ్చేసాము. అప్పటికే టైం చాలా అయిపోయింది కాబట్టి ఫుడ్ ఐటమ్స్ పెద్దగా ఏం లేవు. మెన్యూలో అయితే చాలా ఉన్నాయి, ప్రైసెస్ కూడా చాలా డీసెంట్గానే ఉన్నాయి, బట్ తినడానికైతే ఏం లేవు. ఏది ఉంటే అది తిందామని చెప్పి ఇంకా ఆకలితో వచ్చేసాము. కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు గైస్. అవి ప్రైసెస్ అన్నమాట, రీజనబుల్గానే అనిపించినాయి మాకు. బట్ మీరు చూసినట్టయితే జనం బాగా ఉన్నారు, కూర్చోడానికి ప్లేస్ లేదు. ఏం తిందామా అని డిసైడ్ అయ్యాం. ఈలోపు నైనా మనసి వెజ్ పఫ్ అండ్ నైనా ఏమో సూప్ తీసుకుంది. నేనేమో శాండ్విచ్ ఫినిష్ చేసి అక్కడ ఉన్న సాస్ ప్యాకెట్స్ ఎత్తేసాను, యూజ్ అవుతాయని. లంచ్ అయిపోగానే ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్ ఆల్రెడీ అయిపోయింది కదా. ఇక్కడ ఫ్లఫీగా ఉన్న పిల్లోస్ అండ్ టాయ్స్ ఉన్నాయి. ఇదంతా కిడ్స్ సెక్షన్ యాక్చువల్లీ. చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అని, టాయ్స్ అని, వీడియో గేమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇది కూడా చిన్నపిల్లలకి. నైనా ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి చూస్తుంది, అది కూడా సరిపోతానికి అన్నట్టు. ఇదంతా కిడ్స్ సెక్షన్ గైస్, మేము దీన్ని అంతా ఎక్స్ప్లోర్ చేయలేదు. ప్రైసెస్ కూడా అంత ఐడియా లేవు, ప్రైసెస్ చూసేంతైతే ఏం చూడలేదు మేము. కిడ్స్ సెక్షన్ కదా, స్కిప్ కొట్టేసుకొని పైకి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. ఇవన్నీ బైసికిల్స్,
టాయ్స్, పాల సీసాలు అండ్ పేపర్ టవల్స్ అవన్నీ ఉన్నాయి. మన వీడియో కోసం అని చెప్పి ఎవరికన్నా యూజ్ అయ్యిద్ది అని చెప్పి మొత్తం కవర్ చేసాము. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు మీరు కూడా, ఒకవేళ అవసరమైతే అని చెప్పి. నేను ఇంకెక్కడ అద్దాలు కనిపిస్తే అక్కడ ఫోన్ యూజ్ చేసేస్తున్నా గైస్. ఇంక ఇదైతే థర్డ్ ఫ్లోర్లో మొత్తం మెన్స్కి ఉన్నాయి. షర్ట్స్, ప్యాంట్స్, నైట్ వేర్ అన్నీ ప్రాపర్ ఫార్మల్స్ అని అన్నీ మెన్స్కి కావాల్సినవి ఉన్నాయి. మేము ఉన్నది 3 అమ్మాయిలమే, సో మేము ఇది ఎంత కవర్ చేయలేదు, బట్ చూడొచ్చు. ఈ సూట్ చూసారంటే అసలు ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయరు, చాలా తక్కువ ప్రైస్. అది జస్ట్ 1300. మేము ఎక్స్పెక్ట్ చేయాలి అంత తక్కువ అని. నైనా హాయ్ చెప్తుంది గైస్, మీరు కూడా హాయ్ చెప్పండి. ఈ షర్ట్స్ కూడా అన్నీ ఓల్డ్ మోడల్ లాగానే ఉన్నాయి. చెక్స్ షర్ట్స్ అన్నీ కొత్తగా అయితే నాకేం అనిపించలేదు. కలర్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏం అనిపించలేదు. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీరు ట్రై చేయొచ్చు. మాకు మోడల్స్ కూడా ఐడియా లేవు గైస్ జెంట్స్ సెక్షన్లో, బట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం అంతే, ఏమైనా కొత్తగా కనిపిస్తాయా అని. ఇదంతా చూస్తే నాకు జూడియో, వెస్ట్ సైడ్, డీమార్ట్ అలా అనిపించింది. క్వాలిటీ కానీ మోడల్స్ కానీ సేమ్ అలాగే అనిపించినాయి. ప్రైసెస్ అయితే మేము చూడలేదు సరిగ్గా. ఈ షర్ట్స్ అండ్ అవన్నీ, ఈ షార్ట్స్ కూడా ప్యాంట్స్ కూడా ఐడియా లేవు. నార్మల్ ప్రైసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ప్రైసెస్ ఏంటి తేడా అని మాకు తెలీదు. బట్ అన్నీ కవర్ చేసాము, చూసే మీకు కొంచెం డిఫరెన్స్ తెలిసిద్ది కదా అని. టీషర్ట్స్ కూడా అంత క్వాలిటీ లేవు, అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అవన్నీ ప్లెయిన్గా ఉంటే బాగా ప్లెయిన్గా ఉంటే ఫుల్ హెవీగా ఉన్నాయి. ఇంకా డీమార్ట్ టీషర్ట్సే బెటర్ ఏమో అనిపించింది. అన్నీ ఓల్డ్ మోడల్సే, కొత్తగా ఏమనిపించలేదు. రామ్రాజీ కూడా ఇక్కడ పెట్టారు. పైన చూసినట్టయితే విజయ్వి జెండాలు, అన్ని పొలిటికల్ పార్టీ జెండాస్ పెట్టారు. ఇక్కడ ఫంక్షన్ వేర్ సూట్స్ ఉన్నాయి, కుర్తీస్ కూడా ఉన్నాయి. ఇదైతే అసలు బాబోయ్, ఇది హై ప్రైస్, నియర్లీ 14,000 ఉందన్నమాట. సో ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందాక 1300 ఉంది, ఇది 14,000 అనేసరికి చాలా షాక్ అయిపోయాం. ఇవేమో లేడీస్ టాప్స్ లాగా ఉన్నాయి, బట్ మెన్స్ సెక్షన్లో పెట్టారు, బాగున్నాయి. ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్కి ట్రై చేయొచ్చు. ఇవైతే బాగున్నాయి ఈ కలెక్షన్. నేనైతే ఎప్పుడు చూడలేదు అక్కడ ఈ కుర్తీస్ కలెక్షన్. రామ్రాజీ కూడా ఉన్నాయి కదా, టవల్స్, లుంగీస్, ఇంకా అన్నీ ఉన్నాయి రామ్రాజ్వి. బట్ ప్రైసెస్ రామ్రాజ్లో విడిగా రామ్రాజ్ షోరూమ్స్లో అండ్ ఇక్కడ ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయా డిఫరెన్స్ ఉంటాయో తెలీదు. నేను ఇక్కడ రెడీమేడ్ షర్ట్స్ ఉన్నాయని అడిగాను, రామ్రాజ్లో లేవన్నారు. ఇంకా ఫైనల్గా నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాం. ఇదంతా మనకి డీమార్ట్లో ఎలాగైతే దొరుకుతాయో ఆ స్టఫ్ అంతా ఇక్కడ ఉన్నాయి. హౌస్ హోల్డ్కి కావాల్సినవి, స్నాక్స్ ఐటమ్, ఫ్రూట్స్, చప్పల్స్, లైక్ కిరాణా సరుకులు మనం తీసుకుంటాం కదా, అవి మొత్తం ఇక్కడ ఉన్నాయి. బట్ డీమార్ట్కి నార్మల్ మార్ట్స్కి ఇక్కడ ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటంటే ఎంఆర్పి ప్రైసెస్ వేసేస్తున్నారు. డీమార్ట్లో అయితే మనకి డిస్కౌంట్ వచ్చి 1+1 ఆఫర్, బై 1 get 1 అలా ఉన్నాయి కదా, ఇక్కడ అంతగా లేవు. ఎంఆర్పి ప్రైసెస్ వేసేసారు. పొరపాటున మేము ఒక చోట అంటే స్నాక్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అక్కడ బొద్దింకని చూసాము. చూసిన తర్వాత ఇంకా ఏమైనా తీసుకోవాలన్నా భయం వేసింది, తీసుకోలేదు. స్లిప్పర్స్ అయితే చాలా ఎక్కువ స్టాక్ ఉంది. షూస్, అది ఇంకా చెప్పులు కొట్టేమో అనిపించింది.
లాస్ట్ ఫ్లోర్ అయితే ఇంకా మేము కవర్ చేయలేదు గైస్, మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్సే ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. సడన్గా లిఫ్ట్ ఆగిపోయింది. ఎవరేం పట్టించుకోవట్లే, భయం వేసింది. లిఫ్ట్ ఆగిపోయేసరికి 2 నిమిషాలు షాక్లో ఉన్నాము. ఇంకా ఫైనల్లీ కదిలింది. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఇంకా పీజీకి రిటర్న్ అయిపోయాం. మా పరిస్థితి ఘోరంగా అయిపోయింది. మా ముగ్గురికి కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. ఇంకంతే గైస్. Finally, thank you for watching and subscribe for more.